మాధవ పెళ్లి చూపుల రోజు ఇంట్లో అంతా హడావిడి. చక్రి కారులో అందరినీ తీసుకుని బయలుదేరుతాడు. కారు మిర్రర్లో మహా ఫేస్ కనిపించగానే చక్రి కళ్లలో చిన్న నవ్వు మెరిసిపోతుంది. ఇది గమనించిన తమ్ముళ్ళు ఇద్దరూ వెంటనే లవ్ సాంగ్స్ పాడుతూ చక్రిని ఆట పట్టిస్తారు. కాని ఈ సరదా మధ్య మాధవ మాత్రం పూర్తిగా సైలెంట్. అతని మనసులో మాత్రం ఒక్క గాయత్రి మాత్రమే. ఇక పెళ్లి చూపులకి చేరుకుంటారు. అందరూ ఫార్మాలిటీస్ ముగించాక అమ్మాయి, అబ్బాయి కొంచెం మాట్లాడుకోండి అంటాడు అమ్మాయి నాన్న. ఇద్దరూ ఒక గదిలోకి వెళ్తారు. కొద్దిసేపు సైలెన్స్. ఆ అమ్మాయి మాధవని నేరుగా చూస్తూ అడుగుతుంది, నేను మీకు నచ్చానా? ఆ ఒక్క ప్రశ్నతో మాధవ షాక్. అతని మైండ్లో గాయత్రి జ్ఞాపకాలు ఫ్లాష్ అవుతాయి. గాయత్రి నవ్వు, ఆమె మాటలు. ఆమెతో గడిపిన ప్రతిక్షణం మాధవ నోరు తెరచి ఏదో చెప్పబోతాడు. కాని ఆగిపోతాడు. ఇక బయట అందరూ ఒక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. మాధవ నిజం చెప్తాడా, లేక ఫ్యామిలీ కోసం తన ప్రేమని త్యాగం చేస్తాడా? అతను చెప్పబోయే ఒక్క మాట అందరి జీవితాలను మార్చబోతుంది. మరి మాధవ ఏ నిర్ణయం తీసుకుంటాడు?